ఎవడిచ్చాడమ్మా నీకు అధికారం, మైక్ ఉంది కదా, కెమెరా ఉంది కదా అని ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాను అని అంటే, నాకు కూడా రాజ్యాంగం ఉంది, నన్ను రక్షించడానికి చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, నాకు కొంత స్వేచ్ఛ ఉంది. నా స్వేచ్ఛను నువ్వు హరిస్తే నువ్వు ఎక్కడుండాలో అక్కడే ఉంటావు. వీళ్ళందరూ అనుకుంటున్నారు పిచ్చ అఘోరా ఏమీ చేయలేదు, పిచ్చ అఘోరాకి ఏమి చేత కాదు, పిచ్చ అఘోరా ఏమీ చేయదు. నిజంగా అమ్మాయికి ఏం తెలవదు, అమ్మాయి నిజంగా పిచ్చిది కాబట్టి ఇన్ని వేల ఎపిసోడ్లు మీరు చేసుకున్నారు. వెయిట్ చేయండి, కుంభమేళా తర్వాత వెయిట్ చేయండి. జనము అసలు తత్వము, అసలు సాధువులు, అసలు సత్పురుషులు ఏం చేస్తారనేది సోషల్ మీడియా వేదికగానే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. ఆమె ఫేక్ అయితే ఫేక్ అని ప్రూవ్ చేసేయండి, లోపలేసేద్దాం. కానీ ఒక శాస్త్రం గురించి అవగాహన లేనటువంటి వెధవలనందరినీ తీసుకొచ్చి, ఒక అర్చకుడికి ఏమి అవసరం ఉందమ్మా అఘోరా గురించి మాట్లాడడానికి, అతనికి ఏం నాలెడ్జ్ ఉంది, ఒక సైకియాట్రిస్ట్కి ఏం నాలెడ్జ్ ఉంది. ఆ సైకియాట్రిస్ట్ మాట్లాడుతాడు. నేను చాలామంది అఘోరాలను చూశానండి. అఘోరాలను ఎంతమందిని చూసావు మిస్టర్? ఎన్ని వేలు ఉన్నాయో నీకు తెలుసా? ఎంత ఉందో నీకు తెలుసా? 4 సంవత్సరాలు నేను వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తే నాకు కేవలం 100 పేజీలు మాత్రమే దొరికిందమ్మా. 100 పేజీలను మళ్ళీ నేను డీకోడ్ చేస్తే 1000 పేజీలు వస్తుంది. అది నేను చేసింది ఎంతో తెలుసా? నాట్ ఈవెన్ 1%. 4 ఏళ్ళు. ఈ పెద్ద మనిషి అంటే అఘోరాలను చూసేసాడని చెప్పేసి వచ్చి కూర్చొని మాట్లాడతాడు. మిస్టర్ నీకే చెప్తున్నా, మనిషి మాంసం ఎందుకు తింటారు అఘోరాలు అని అంటే, వాళ్ళలో భయం పోవడానికి తింటారండి అని. పెద్ద మనిషి నీకు ఎవడిచ్చినాడు సైకియాట్రిస్ట్గా సర్టిఫికెట్? కానీ నేను చెప్తా విను. వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అంటే, ఇంత చిన్న పీస్ తీసుకుంటారు, సాధనలో భాగం. బాడీ చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందమ్మా? మన శరీరము డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అంటే ఏంటి? సూక్ష్మక్రిములు వచ్చేస్తాయి శరీరంలోకి. మన శరీరం మొత్తము ఆ సూక్ష్మక్రిములు నిండిపోయి ఉంటే శరీరం మొత్తం పాయిజన్ అయిపోతుంది, అంతే కదా? కొంత టైం అవ్వగానే ఐస్లో ఎందుకు పెడతాం మనము? ఆ బాడీ డీకంపోజ్ అవ్వకుండా, ఆ సూక్ష్మక్రిములు ఆ చల్లదనానికి రాకుండా, ఆ బాడీ పాడవకుండా, కంపు కొట్టకుండా, ఆ క్రిములు ఇతరులకు రాకుండా పెడతాం. అసలు అలా పెట్టకూడదు. దానికి కొంత టైం ఉంటుంది. ఆ టైంలోపు మనం క్రిమేషన్ చేసేయాలి. కొడుకు రావాలి, కూతురు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలని మనం కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాం. అది చాలా చాలా తప్పది. ఎగ్జాక్ట్లీ, అది చాలా తప్పు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సరే, అదన్నీ తర్వాత మాట్లాడకుండా ఇవన్నీ చెప్పి వేస్ట్. కానీ ఆ డీకంపోజ్ అయినటువంటి బాడీ మొత్తం విషపూరితం. ఎన్ని సూక్ష్మక్రిములు ఉంటాయో తెలుసా? దాంట్లో డేంజరస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా వీడి యొక్క బాడీలో స్టామినా ఎంత ఉందో పరీక్షించే క్రమంలో సాధనలో ఒక భాగం కింద ఇంత ముక్క ఇస్తారు. అది తిన్న తరువాత బాగా స్టామినా ఉన్నవాడికి కొద్దిగా నలత వచ్చి నిలదొక్కుంటాడు, లేదా తిని స్టామినా ప్రూవ్ చేసుకుంటాడు. తక్కువ ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, మోషన్స్ అవుతాయి, 3, 4, 5 మోషన్స్ అవుతాయి, సెట్ అవుతాడు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ స్టామినా లేని వాళ్ళు, తట్టుకోలేనటువంటి వాళ్ళు రక్తపు విరేచనాలు అవుతాయి, బ్లడ్ వామిట్స్ అవుతాయి, తర్వాత ఒళ్ళంతా పాయిజన్ అయిపోయి అక్కడికక్కడే చనిపోయిన వాళ్ళు ఉంటారు. అలా ఎన్ని వేల మంది ఉంటారో మీకు తెలుసా మిస్టర్ సైకియాట్రిస్ట్? సైకాలజిస్ట్ ఏంటో నువ్వు తెలీదు. మొత్తానికి మానసిక శాస్త్రానికి సంబంధించిందే. ముందు నీ మనసు సరిగ్గా ఉందో లేదో చూసుకో. నీ సర్టిఫికెట్ ఎవడిచ్చాడో నాకు చెప్పు. దానికి తీసుకుంటారు వాళ్ళు. ప్రియా చౌదరి గారు, ఇప్పుడు సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విపరీతమైన ధోరణులకి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, సోషల్ మీడియా ప్రధాన కారణం అని మనం చెప్పక తప్పదు. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా, అనలిస్ట్గా మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అవునా కాదా? నేను ఒక విషయం మాట్లాడతాను తల్లి. మీరు అన్నట్టు ప్రధాన కారణం సోషల్ మీడియా అంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట మీ కుటుంబంలో మాట్లాడితే అది మీ మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ మీరు ఎలా తీసుకుంటారో, మీడియా ఏది చెబితే కరెక్టు అనేటటువంటి భావన జనాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇవాళ మీడియా ఎలా తయారయ్యింది అనేటటువంటి విషయం జనాలు తెలుసుకోవాలి. అండర్స్టాండ్? అంటే జనాలు దీని బారిన పడుతున్నారు అంటే ఎవరిలో జ్ఞానం లేనట్టు? జనాల్లో జ్ఞానం లేదు. వాళ్ళ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? సోషల్ మీడియా నుంచి వస్తుంది అనుకుంటున్నారు, లేదా మీడియా నుంచి వస్తుంది అనుకుంటున్నారు. ఇవాళ మీడియాలన్నీ కూడా ఏ పార్టీ గొడుగు కిందో, లేకపోతే ఇప్పుడు ఒక కుటీర పరిశ్రమ, ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక కుటీర పరిశ్రమ కింద తయారైపోయింది. ఎవరి చేతిలో మొబైల్ ఉంటే ఆ మొబైల్ వేసుకొని, మొన్న ఒక ఇన్సిడెంట్ వెళ్ళినప్పుడు ఒక ఆయన ఏసీపీ చెప్తున్నారనమాట, మేడం సెల్ ఫోన్ పట్టుకొని ఆడొచ్చేసి మీడియా అంటున్నాడు.
వాడు ఏం చదువుకున్నాడో తెలీదు, ఏముందో తెలీదు, వాడికి ఏ ఐడి కార్డు ఉండదు. ఫోన్ ఒకటి పట్టుకొని మీడియా అనేస్తున్నాడు, మీడియా వచ్చేసి హల్చల్ చేసేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంటు ఈ మీడియా మీద ఎంత విసిగెత్తిపోయింది అని అంటే, వాళ్ళు ఒకానొక సందర్భంలో వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, నిన్నగాక మొన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. చిన్న ఇన్సిడెంట్, చాలా పెద్ద ఇన్సిడెంట్. విజయవాడలో ఇదే అఘోరీకి సంబంధించి మంగళగిరిలో పెద్ద విషయం జరిగింది. అసలు వాస్తవాలు జనాలకు తెలియదు. మీ సిగ్నేచర్ ద్వారానన్నా సరే చెప్పదలుచుకున్నా నేను. అసలు అక్కడ మొత్తం మీడియా మొత్తం ఏం చూశారు, పవన్ కళ్యాణ్ కోసము రోడ్డు మీద అఘోరీ బైఠాయింపు, పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి ధర్నా, లేదా పవన్ కళ్యాణ్ని అంతు తేల్చుకుంటా, ఇవే తమ్నెయిల్స్. తర్వాత కట్ చేస్తే ఏం చూశాను, పవన్ కళ్యాణ్ ఆఫీసు ముందు, ఉప ముఖ్యమంత్రి ఆఫీసు ముందు హల్చల్ చేస్తున్నటువంటి అఘోరీ. బాగుంది. పవన్ కళ్యాణ్ కలవాలని డిమాండ్ చేస్తుంది, ఇది కూడా బాగుంది. నిజమే, అఘోరీకి అని పాపం అడవుల్లో ఉండి 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 పవన్ కళ్యాణ్ చూడాలనిపించింది. ఎందుకంటే సినిమాలన్నీ ఈ మధ్య అఘోరీలు ఉండే అడవుల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈ సోషల్ మీడియా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అనమాట. ఆ సినిమాలు చూసి అడవిలో సాధన చేసి పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి ఇక్కడ పవన్ కళ్యాణ్ కలవాలని వచ్చింది పాపం ఆవిడ. ఇది వీళ్ళు చెప్పింది, అవునా? చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కళ్ళని. అసలు ఆ అమ్మాయి అక్కడ ఆ రోజు జరిగిన విషయము, ఆ అమ్మాయి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళాలి. వాళ్ళ గురువు గారు చెప్పారు, అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అటు నుంచి ఆమెకు ఒక స్కెడ్యూల్ ఇచ్చారు. ఆమె వెళ్తూ ఆంధ్ర మీద నుంచే పోవాలి కదా, తమిళనాడు పోవాలంటే ఎప్పుడు ఇచ్చేటటువంటి ఆ కార్ వాషింగ్కి ఆ షెడ్లోనే ఆమె కార్ వాషింగ్కి ఇచ్చి కూర్చుంది. కార్ వాషింగ్ జరుగుతుంది. ఈలోపు ఒకడు వచ్చేసాడు, మన సోషల్ మీడియా తీస్మార్కాన్ వచ్చేసి కింద నుంచి పైనుంచి పక్క నుంచి ఆటల నుంచి కెమెరాలు పెడుతూ ఆమెను తీస్తున్నాడు. తీయద్దు అని 3 సార్లు రిక్వెస్ట్ చేసింది. ఒకసారి రిక్వెస్ట్ చేసింది, రెండోసారి హెచ్చరించింది, మూడోసారి గట్టిగా చెప్పింది, వినలా. మళ్ళీ పోయి కారు లోపలికి పెట్టి తీయడం మొదలుపెట్టాడు. ఏమంటే ఒక సాధకుల దగ్గర ఏముంటాయి, ఒక సంసార ఇంట్లో ఏముంటాయి, వస్తువులు ఉంటాయి. యుద్ధం చేసేవాడి దగ్గర ఏముంటాయి, కత్తులు కటార్లు ఉంటాయి. అలాగే ఒక మాఫియా డాన్ దగ్గర ఏముంటాయి, రైఫిళ్ళు పిస్తళ్ళు ఉంటాయి. అలాగే సాధకుల దగ్గర ఏముంటాయి, వాళ్ళ సాధనకు కావాల్సినవి ఏముంటాయో అవి ఉంటాయి. అవునా? ఎవరిది వాళ్ళకి ప్రైవసీనా కాదా? నీ కిచెన్లోకి వచ్చి ఎవడొకడు కెమెరా పెట్టి తీసేసుకుంటే మీరు ఊరుకుంటారా? ఒక హౌస్ వైఫ్గా మీరు ఊరుకోరు. అలాగే యుద్ధం చేసేవాడు కత్తులు కటార్లు తీస్తానంటే వాడు ఊరుకుంటాడా? అలా చేయడు. అలాగే మాఫియా డాన్ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఏమన్నాయో నేను చూస్తానంటే ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. ఒక సాధకుడి దగ్గరకు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తే సాధకుడు ఊరుకుంటాడా? అప్పుడు ఆమెకి కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, ఆ షెడ్ వాళ్ళు కూడా చెప్పారు, తీయద్దు అని. ఇంక ఎప్పుడైతే చెప్పినా వినట్లేదో ఏం చేస్తావు నువ్వమ్మ? ఒకటిసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు. ఒక అపరిచితుడో లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టేవాడు నీ ఇంట్లోకి చొచ్చుకొని వచ్చి చనువుగా నువ్వు ఇది చేస్తుంటే నువ్వు థ్రెట్ చేయవా? ఇమ్మీడియట్గా అమ్మాయి ఎప్పుడు చేతిలో పట్టుకుంటుంది, త్రిశూలం పట్టుకునే తిరుగుతుంది అమ్మాయి.